రవికాంత్ చిరు వ్యాపారులంతా కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఎందుకు ఇట్లా మా మీద కక్ష కట్టిందనే భావనలో వాళ్ళంతా ఉన్నారు. ఏం జరుగుతుంది, వాళ్ళంతా కూడా నిజంగా అందాల పోటీలకు సంబంధించి మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే చేసుకోండి, కానీ మా జీవితాలు ఎందుకు విధ్వంసం చేస్తున్నారనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏ స్వేచ్ఛ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ పట్టణం, హన్మకొండ కావచ్చు, కాజీపేట, ఇవి 3 ట్రై సిటీస్గా ఉంటాయి. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా అక్కడ ఏదైతే హైదరాబాద్లో ట్విన్ సిటీస్ ఉంటాయి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే వరంగల్ ప్రాంతంలో ట్రై సిటీస్ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ వరకు వాళ్ళ ఫ్యామిలీస్ని ఏదైతే జీవనోపాధి కోసం వెళ్ళలేని ఆ కుటుంబాలంతా కూడా హన్మకొండ, వరంగల్, కాజీపేట వైపు వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ పొట్టకూటి కోసం పనులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి జీవితాలను నిన్న ఛిద్రం చేసిన సంఘటన అందరినీ కూడా కలిసివేసింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చిరు వ్యాపారాలు ఏం వ్యాపారాలు చేసుకుంటారో మనం గమనించాల్సి ఉంటుంది. ఒక ఛాయ్ డబ్బా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అందులో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అంటే ఆ రోజు గిరిగిరి, అంటే ఇది వరంగల్ వ్యవహారిక భాషలో గిరిగిరి అంటారు. ఆ రోజు వరకు అప్పు తెచ్చుకొని ఆ రోజే మళ్ళీ వచ్చిన లాభంలోంచి మళ్ళీ ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చుకుంటారో వాళ్లకు తిరిగి ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక వ్యాపారికి ఒక 500-1000 రూపాయలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ముఖ్యంగా 2000 వరకు వచ్చినప్పటికీ వాళ్ళ పిల్లల ఫీజులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కిరాయిలు ఉంటాయి, ఇండ్ల కిరాయిలు ఉంటాయి, వాళ్ళ జీవనోపాధికి సంబంధించి బతుకుతూ ఉంటారు. అలాంటి జీవితాలను నిన్న ఒక్కసారిగా రోడ్డు మీద పడేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే విశ్వసుందరి మనకు సంబంధించినటువంటి పర్యటన కూడా మనం చూసినట్టయితే వాళ్ళు వచ్చిన బస్సులను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అది ఫుల్ ఏదైతే కర్టెన్స్తో వచ్చిన బస్సు, వాళ్ళు బయటికి మొహాలు పెట్టి ఈ నగరంలో ఏముంది అని చూసేటువంటి ప్రసక్తి కూడా ఉండదు. ఒకవేళ చూసినప్పటికీ ఒక 1-2 మినిట్స్లోనే వాళ్ళు కొనసాగించేటువంటి జర్నీ కూడా ఆ స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే ట్రై సిటీస్ పరిధిలో మనం చూసినట్టయితే ట్రై సిటీస్ రాకముందే, కాజీపేట రాకముందు నుంచి కూడా మడికొండ వస్తుంది. హైదరాబాద్ నుంచి మనం చూసినట్టయితే మడికొండ నుంచి మొదలుకొంటే కిలావరంగల్ కోట వరకు విశ్వసుందరి మనలు ప్రయాణించేటువంటి మార్గంలో ఉండే లెఫ్ట్ రైట్, అంటే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారులను పూర్తిగా ఛిద్రం చేసే ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసా ఉన్నాం. వాళ్ళంతా కూడా రోడ్డు పాలయ్యారు. 50,000, ₹1,00,000 వాళ్ళ సరుకులే కావచ్చు, ఆ షెడ్డే కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అదంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్డే కావచ్చు, ఆ బండ్లన్నీ కూడా మూవబుల్గా ఉంటాయి. వాళ్ళకి చెబితే ఒక అరగంటలోనో గంట సేపట్లోనో ఆ షెడ్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకొని విశ్వసుందరి బండ్లు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముందుగానే వీళ్లకు విశ్వసుందరి బండ్లు వస్తూ ఉన్నారు. మన నగరానికి సంబంధించి మీరు షాపులు బంద్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే ముందుగానే షాపులు బంద్ పెట్టాల్సి ఉండేది. ముఖ్యంగా అక్కడ కర్టెన్స్ కట్టే అవకాశం కూడా ఏదైతే వారికి తెరలు కట్టేసి అవి కనిపించకుండా చేసే అవకాశం ఉండేది. కానీ వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా రోడ్డు పాలు చేసిన సందర్భం వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. మనం చూసినట్టయితే జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఏదైతే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ వీధి వ్యాపారులంతా వాళ్ళంతా తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన మహాధర్నా కూడా కొనసాగింది.